విశాఖ తీరంలో మరో బోటు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు జాలర్లు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఐదుగురు క్షేమంగా బయటపడ్డారు. ఉదయం బోటుపై 7 మత్స్యకారులు చేపల వేటకు వెళ్లిన కాసేపటికే బోటు బోల్తా పడింది. అలల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఆ బోటుతో పాటుగా మత్స్యకారులు కూడాను రాళ్లకు మధ్యలో చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో మత్స్యకారులు బోటును పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డారు. తాతారావు, ఆకాష్ అనే ఇద్దరు మత్స్యకారులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అలాగే ఈ ప్రమాదంలో 2.5 లక్షలకు పైగా విలువ చేసే బోటు, 2 లక్షల రూపాయల విలువ చేసే వల పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంతో తాము ఆర్థికంగా నష్టపోయామని మత్స్యకారులు ఆవేదన చెందారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జార్జ్ అందిస్తారు. జార్జ్, సముద్రంలో వేటకు వెళ్లి 6 మత్స్యకారులు గల్లంతైన ఘటన మరొక సంఘటన విశాఖ ఫిషింగ్ హార్బర్ లో చోటు చేసుకుంది. 7 మత్స్యకారులు మరో పడ మీద ఈ రోజు వేటకు వెళ్లిన కొద్దిసేపటికి అక్కడ ఉన్న అలల తాకిడికి, ఏదైతే సముద్రం యొక్క అలల తాకిడికి రాళ్ల వద్ద చిక్కుకుపోయారు. ఒక్కసారిగా ఆ అలల తాకిడికి బోటు సైతం కూడా బోల్తా పడింది. ఈ బోల్తా పడిన ఘటనలో 2 మత్స్యకారులు, ఆకాష్, తాతారావు అనే 2 మత్స్యకారులు తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన వారిని అక్కడ ఉన్న తోటి మత్స్యకారులు అయితే రక్షించడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో ఈ బోటు ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉన్న నేపథ్యంలో నిన్న సైతం కూడా ఆ ఫిషరీస్ అధికారులు సైతం కూడా ఈ బోటు ప్రమాదాల నివారణకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఈ బోట్ ఫిషింగ్ చేస్తూ ఉన్న సమయంలో ఎలాంటి జాగ్రత్తలు సైతం కూడా పాటించాలి అనే దాని మీద సైతం కూడా నిన్నే మత్స్యకారులందరితో సైతం కూడా ఒక కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఈ నిర్వహించిన తరువాత సైతం కూడా ఈ ప్రమాదం అనేది చోటు చేసుకుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ దాదాపుగా ఈ మెకనైజ్డ్ బోట్లు అయితేనేమి కానీ, ఈ మరపడవలు అయితేనేమి కానీ, వీటన్నిటితో కూడా చాలా వరకు కూడా మత్స్యకారులంతా వేటకు వెళుతూ ఉంటారు. అయితే ఈ సముద్రంలో చేపల వేటకు వెళ్లే ప్రతి బోట్ లో సైతం కూడా ట్రాన్స్ బౌండర్లు, అలాగే లైఫ్ బాయ్లు, లైఫ్ జాకెట్లు తప్పనిసరిగా అమర్చుకోవాలని, వాటిని వినియోగించుకోవాలని, అంతేకాకుండా మెరైన్ కమ్యూనికేషన్ ఫ్రీక్వెన్సీని నిరంతరంగా వినియోగిస్తూ సంబంధిత అధికారులకు సమాచారం పంచుకోవాలని నిన్నే సూచించడం జరిగింది. అంతేకాకుండా భద్రతా పరికరాలు వినియోగం ద్వారా సముద్ర ప్రయాణాల్లో జరిగే ప్రమాదాలను సైతం కూడా నివారించవచ్చంటూ కూడా నిన్న ఈ చేపల వేటకు సంబంధించి వెళ్లే డ్రైవర్లు అయితేనేమి కానీ, యజమానులు అయితేనేమి కానీ, ఎవరైతే ఈ ఫిషింగ్ హార్బర్ లో ఫిషింగ్ వెళ్తూ ఉంటారో వాళ్ళందరికీ సైతం కూడా ఈ అవగాహన కార్యక్రమాలు అయితే నిర్వహించారు. అయితే నిర్వహించిన తరువాతే మరొక సంఘటన ఇది చోటు చేసుకుంది. ఎందుకంటే ఈ సముద్రంలో అలల ఉధృతి చాలా తీవ్రతరంగా ఉంటుంది. బంగాళాఖాతంలో సైతం కూడా ప్రస్తుతం అల్పపీడనం అనేది కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అలల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో సైతం కూడా వేటకు వెళ్లడం చాలా ప్రమాదకరం అని చెప్పి ఇప్పటికే ఫిషింగ్ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ మరపడవల్లో, అంటే సముద్రం దగ్గరలో ఉన్న 6 నాటికల్ మైళ్ళ దూరంలోనే వీటి వేట అనేది ఈ మరపడవల ద్వారా కొనసాగిస్తూ ఉంటారు. ఈ క్రమంలో వాళ్ళంతా కూడా వేటకు వెళ్లే సమయంలో భారీ అలదాకిటికి ఈ సముద్రం వద్ద రాళ్ల వద్దనే ఈ మరపడవ బోల్తా పడింది. అలల తాకిటికి ఆ బోటు మొత్తం కూడా ధ్వంసమైంది. దానితో పాటు వల సైతం కూడా వాటిల్లో చిక్కుకొని ఆ వల సైతం కూడా చిరిగిపోవడం జరిగింది. ఈ క్రమంలో తోటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా అక్కడ ఉన్న మత్స్యకారులందరినీ కూడా రక్షించడం జరిగింది. గాయపడినటువంటి ఆకాష్, తాతారావును కేజీహెచ్కి తరలించి ప్రస్తుతానికి చికిత్స అందిస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో చూసుకున్నట్లయితే గనక 2.5 లక్షల విలువ చేసే ఈ మరపడవతో పాటు 2 లక్షల విలువైన వల సైతం కూడా పూర్తిగా ధ్వంసమైంది. కాబట్టి ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలని అయితే మత్స్యకారులు కోరుతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ జార్జ్.